హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీసీ లెక్చర్స్. సో టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే దగ్గర నేను 130 మెంబర్స్కి ఈ టెస్ట్ సిరీస్ తరగ కాపీస్ పంపించడం అయింది, అంటే క్వశ్చన్ పేపర్. కానీ 6 మెంబర్స్ మాత్రమే వీటికి ఆన్సర్స్ ఇచ్చి ఆ డాక్యుమెంట్ని నాకు పంపించడం జరిగింది. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే ఎంతమంది సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు అనేది ఒక క్లారిటీ అయితే నాకు వచ్చింది. అంటే ఇక్కడ మనం మెయిన్ ఆలోచించాల్సింది ద రూల్ ఆఫ్ 10%. అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, నేను రాసిన ఎగ్జామ్స్ నుంచి ఇప్పటి వరకు కూడా నేను చూసింది అంటే 10% మీకు పర్ఫెక్ట్ కాంపిటీషన్. సో 10% మనకి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారని మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. మేబీ మీకు కొన్ని రీజన్స్ ఉండొచ్చు, పర్సనల్గా మీకు ఏమైనా కొన్ని ఛాలెంజెస్ రావచ్చు, అందుకే మీరు కొంతమంది ఆన్సర్ షీట్స్ పంపించలేకపోవచ్చు. కానీ దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది అంటే, ఒకటి ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి చాలా తేడా ఉంటుంది. అంటే ఆస్పిరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే, ఒక మెంబర్ ఆన్సర్ చేసే క్వశ్చన్లో వాళ్ళ అప్రోచ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందని నాకు అర్థమైంది. ఎందుకంటే మీరు ఒకలాగా ఆలోచిస్తారు, నేను ఒకలాగా ఆలోచిస్తున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే, ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే ఒక డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి, మీకు ఒక ఇన్నోవేటివ్ అప్రోచ్ అనేది మీకు చెప్పడం జరిగింది. సో ఇక్కడంటే అసలు ఎందుకు ఈ ఆప్షన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది క్లియర్గా మెన్షన్ చేయండి, ఆ రీజన్ అనేది. అంటే ఇక్కడ రీజన్ ఎందుకంటే మీకు ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అనేది మీకు అలవాటు అవుతుందని. ఇంతవరకు ఏంటంటే జస్ట్ ఏంటంటే మనం జనరల్ స్టడీస్ అనేది ఒక బై హార్ట్ ప్రాసెస్లో వితౌట్ ఎనీ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ మనం జస్ట్ ఒక బ్లైండ్గా ఒక మెషిన్ లాగా చదువుతూ వస్తున్నాం. కానీ ఏంటంటే మనకి క్వశ్చన్స్ చూస్తుంటే అనలిటికల్ పార్ట్ అనేది ఎక్కువ యాడ్ ఆన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా మీకు ఈ క్వశ్చన్ పేపర్ ఫ్రేమింగ్ కూడా ఈజీ లెవెల్, మోడరేట్ లెవెల్, డిఫికల్ట్ లెవెల్ అని ఇలాగా పెంచుకుంటూ వచ్చాం. సో దీంట్లో ఏంటంటే ఒక ఆన్సర్ పేపర్ సెట్ చేయాలంటే దాంట్లో కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే హైయర్ లెవెల్లో డిఫికల్టీ ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో మనం ఎంతవరకు మన అప్రోచ్ అనేది ఉంది, మనం ఇంకా ఏ విధంగా చదవాలి, ఇంకా మనం ఎక్కువ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి, డిఫికల్ట్ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి, ఇలాంటి థింగ్స్ అన్ని కూడా ఈ టెస్ట్ సిరీస్ ద్వారా మీకు ఒక ఆన్సర్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అయితే ఈ కొంతమంది నాకు ఈ కాపీస్ పంపించడం వల్ల నాకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. అంటే కొంతమంది ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్ ఉంది, కొంతమంది అంటే కొంచెం డిఫరెంట్ స్టైల్ ఆఫ్ థింకింగ్ ఉంది. అయితే మీరు కూడా ఆన్సర్ చేస్తే అసలు మీ అప్రోచ్ ఎలా ఉందనేది ఒక కంక్లూజన్ మనం రావచ్చు. సో డైరెక్ట్గా మీతో నేను కాంటాక్ట్ అవ్వచ్చు, లేకపోతే మీ కాపీని నేను రివ్యూ చేయొచ్చు. సో సేమ్ ఇదే ఎవరైతే పంపించారో వాళ్ళ కాపీస్ని ఒకసారి నేను రివ్యూ చేస్తాను. అసలు వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్ ఏంటి, అసలు మీ అప్రోచ్ ఎలా ఉంటుంది, జస్ట్ ఇంటర్నల్గా మీరు ఆలోచించండి. నేను మిమ్మల్ని ఏం పాయింట్అవుట్ చేయట్లేదు, అందరికీ అన్నీ రావన్న ఇది లేదా ఎక్కడ రాసి పెట్టలేదు. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే, ఒక ఆస్పిరెంట్ తరగ అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే, నంబర్ 1 ర్యాంక్ హోల్డర్ తరగ అప్రోచ్ ఎలా ఉంది, అలాగే నంబర్ 10 ర్యాంక్ హోల్డర్ తరగ అప్రోచ్ ఎలా ఉంది, అలాగే క్వాలిఫై అవ్వని వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుంది కూడా మనకి ఈ టైప్ ఆఫ్ రివ్యూస్లో మనకి తెలుస్తుంది. సో అది నేను ఎక్కువ ఫోకస్ చేసింది ఈ పార్ట్లో. ఇప్పుడు ఎవరైతే నాకు ఆన్సర్ షీట్స్ పంపించారో వాళ్ళు ఎలా ఆన్సర్ చేశారో మీకు చూపిస్తున్నాను అంతే తప్ప నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, ఎవరిని కించపరచట్లేదు. సో అది అయితే ఇక్కడ నేను ఆల్రెడీ ఒక స్లైడ్లో మెన్షన్ చేసినట్టు, అసలు మిగతా ఆప్షన్స్ని మీరు ఎలా ఎలిమినేట్ చేస్తున్నారు, అలాగే ఒక్కొక్క ఆప్షన్ చూసిన వెంటనే మీకు ఏ కీ పాయింట్స్ అనేది స్ట్రైక్ అవుతున్నాయి అనేది మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడంటే ఎక్కువ నేను ఫోకస్ చేసింది అంటే థింకింగ్ అనమాట. బ్లైండ్గా ఏదో పెట్టేస్తున్న ఆప్షన్ అనేది కాకుండా, ఫ్లూక్గా కాకుండా ఒక రైట్ అప్రోచ్లో మనం ఆన్సర్ చేయగలిగితే ఎలాంటి జాబ్ అయినా మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో కాంపిటీషన్ బీట్అవుట్ చేయాలంటే పర్ఫెక్ట్గా మనకి ఇది ఒకటే మనకి తెలిసిన సక్సెస్ రూట్. సో మిగతా మెథడ్స్ని మనం పెద్దగా ఫాలో అవ్వకుండా, బ్లైండ్గా ఏదో క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ పెట్టకుండా, ఏదో మనం మెమరీ బేస్డ్ కాకుండా ఇక్కడ ఏంటంటే అనలిటికల్ అనమాట. అనలిటికల్ అప్రోచ్ అనేది మీకు అలవాటు చేస్తున్నాను ఇప్పటి నుంచే. సో గ్రూప్ 2 చూస్తే ఎక్కువ అనలిటికల్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎస్ఏ ప్రిలిమ్స్ పేపర్లో అది ప్రూవ్ అయింది. ఫ్యాక్చువల్ ఎక్కడా లేదు, అన్ని ఇండైరెక్ట్ క్వశ్చన్స్ మీకు కనిపిస్తున్నాయి. సో ఎక్కడి నుంచి అంటే మీకు ఈ థింకింగ్ ప్రాసెస్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది, ఇవి కానీ మీరు ఆన్సర్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, సాయి ప్రతాప్ తిను ఫస్ట్ నాకు పంపించిన డాక్యుమెంట్ ఇది. తిను ఫస్ట్ పంపించాడు అందరికన్నా. అయితే రియలీ నేనంటే కొంచెం చాలా ఇంప్రెస్ అయ్యాను. చెప్పాలంటే తిను యూపీఎస్సీ ప్రిపేర్ అయితే ఎంత బాగుంటుంది అనేది ఒక పాయింట్ అనేది స్ట్రైక్ అయింది నాకు. ఎందుకంటే తన వే ఆఫ్ అప్రోచ్ చూసుకుంటే, ఫస్ట్ ఇట్స్ డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఇది వదిలేయండి. సో సెకండ్ క్వశ్చన్ నేను చూసుకుంటే, ఈయన పర్ఫెక్ట్గా రైట్ ఆప్షన్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాడు, అలాగే మిగతా ఆప్షన్స్ అనేది ఎలా ఎలిమినేట్ చేశాడు, నెక్స్ట్ ఆప్షన్ చూసిన వెంటనే తనకి ఏ పాయింట్ అనేది స్ట్రైక్ అయింది, ఈ 3 స్టెప్స్ని దీన్ని ఫాలో అయ్యాడు. సో ఇదొక
డిఫరెంట్ టెక్నిక్, ఎందుకంటే తినికి ఎంత సబ్జెక్ట్ ఉన్నదని తినికి కూడా తెలియకుండా అది స్ట్రైక్ అవుట్ అవుతుంది బైకి. అయితే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిను రాసిన స్ట్రక్చర్ కానీ తన కీ పాయింట్స్ కానీ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. సాయి ప్రతాప్, మీరు కనుక ఈ వీడియో చూస్తే కంపల్సరీ మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఈజీగా గ్రూప్ 2 గ్రూప్ 1 ఈజీగా మీరు క్రాక్ చేయగలరు వన్స్ మీరు కనుక ఈ స్టైల్ ఆఫ్ అప్రోచ్ మీరు కంటిన్యూ చేస్తే. అయితే ఎందుకన్నా మీరు బెటర్గా యూపీఎస్సీ అయితే ఇంకా ఈజీగా వస్తుందని నా పర్సనల్గా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎందుకంటే మీ వే ఆఫ్ అప్రోచ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఎందుకంటే స్పెషల్గా ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనమాట. సో ప్రతి క్వశ్చన్ని మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలిగారు. రైట్ అప్రోచ్లో వెళ్ళారు. అలాగే ఆ కీ పాయింట్స్ కూడా రాయడం జరిగింది, ఏదైతే మీకు బ్రెయిన్లో స్ట్రైక్ అవుతుందో. నెక్స్ట్ ప్రతిది కూడా చాలా అనలైటికల్గా మీరు ఆలోచించి రాశారు. సో ఇది ఒక బెస్ట్ మెథడ్, ఎందుకంటే మీకు చాలా సబ్జెక్ట్ ఉన్నదని నాకు అర్థమవుతుంది. అందుకని మీకు పర్సనల్గా నేను సివిల్ సర్వీస్కి మీరు ప్రిపేర్ అయితే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. సో అలాగే ఈవెన్ డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా అప్రోచ్ అయ్యారు. కొన్ని కీవర్డ్స్ని ఉపయోగించి మీకు తెలిసిన నాలెడ్జ్ వరకు మీరు మ్యాక్సిమం అంతా చాలా రైట్ వేలో అప్రోచ్ అయ్యారని నాకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ కాపీ ఏవద్దంటే మనకి శ్రీశైలం జ్ఞానం. మీరు రైట్ ఆన్సర్ అనేది ఇచ్చేస్తున్నారు, కానీ ఆ రీజన్ కూడా రాశారు, కానీ మిగతా ఆప్షన్స్ ఇది జస్ట్ ఏంటంటే కాపీ పేస్ట్ చేయడం వల్ల ఈ ఈఎఫ్జిహెచ్ అని వచ్చాయి. సో దీన్ని పెద్దగా పట్టించుకోకండి. అయితే మిగతా ఆప్షన్స్ని మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? సో ఇక్కడ మీరు అనుకున్నట్టు సి కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ మిగతా ఆప్షన్స్ని ఎలా ఎలిమినేట్ చేశారు అది కూడా మీరు రీజన్ రాయాలి. అలాగే మిగతా ఆప్షన్స్ని మీరు చూస్తే, సపోజ్ మిడిల్ టర్న్ చూస్తే మీకు ఏ పాయింట్ అనేది స్ట్రైక్ అవుతుంది అది కూడా మీరు మెన్షన్ చేయాలి. సో ఇవి కూడా మెన్షన్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉండేది మీ అప్రోచ్. కానీ ఆ రీజన్స్ అయితే రాశారు, కానీ మిగతా ఆప్షన్స్ని కూడా మీరు కాన్సన్ట్రేట్ చేసి దాన్ని తగినట్టు ఒక బ్రెయిన్ స్టార్మింగ్ పాయింట్ కానీ లేకపోతే అది ఎలా తప్పు అవుతుంది అనేది ఒక రీజన్ అనేది మెన్షన్ చేస్తే ఇంకా బాగుండేది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఉషా మాధురి గారి కాపీ ఇది. సో ఇక్కడ ఈవిడ కాపీ చూసిన తర్వాత నాకేమనిపించింది, చాలా ఫేర్గా ఇచ్చారు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది. ఎందుకంటే తను నమ్మిన నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా ప్రెజెంట్ చేయడం జరిగింది. సో అది మెమరీ బేస్డ్ అవ్వచ్చు లేకపోతే అనాలిసిస్ బేస్డ్ అవ్వచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే రైట్ వే ఆఫ్ అప్రోచ్ అన్నారు. తను ఎంతవరకు ఫేర్గా ప్రెజెంట్ చేశారు అనేది పేపర్ అనేది నాకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ దాట్. అండ్ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, కానీ మిగతా ఆప్షన్స్ కూడా మీరు చూసిన వెంటనే మీకు ఏం స్ట్రైక్ అవుతుంది అనేది మీరు మెన్షన్ చేస్తుంటే ఇంకా బాగుండేది. నెక్స్ట్ ఇక్కడ అన్నారు ఏ అని, అయితే మిగతా ఆప్షన్స్ బీసీడీ ఎందుకు కాకూడదు, ఎందుకు అవ్వట్లేదు ఆన్సర్ అనేది కూడా మెన్షన్ చేస్తే ఇంకా బాగుండేది. దాంతోపాటు ఒక బ్రెయిన్ స్టార్మింగ్ పాయింట్ కూడా మీరు యాడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. సో ఇదొక చూసుకోవాలి మీరు. నెక్స్ట్ ఇంకా ఇంకో కాపీ నేను చూసిందంటే అభిషేక్. సో అభిషేక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ప్రెజెంట్ చేయడం జరిగింది, ఆన్సర్స్ని ఎలా సాల్వ్ చేస్తూ వచ్చారు అనేది. సో ఎందుకంటే ఇతను క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటి ఆ క్లియర్ పాయింట్ ఏంటంటే. నెక్స్ట్ ఏసీడీ ఎందుకు ఇర్రిలెవెంట్ అవుతున్నాయి, అలాగే స్ట్రైకింగ్ పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదొక వే ఆఫ్ స్టైల్. సో ఇక్కడ కూడా మీరు చూస్తుంటే ఇట్స్ ఎ డైరెక్ట్ పాయింట్ ఫ్రమ్ యువర్ వీడియో. సో నా వీడియోస్ చూసిన వాళ్ళు కంపల్సరీ కొన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలరు, కానీ వీడియోలో కొన్ని పాయింట్స్ నేను మెన్షన్ చేయలేదు, అందుకని అవి కూడా నేను క్వశ్చన్ ఫార్మాట్లో ఇచ్చాను. అంటే ఎలాగా సాల్వ్ చేస్తారు, ద వే ఆఫ్ అప్రోచ్ యూ గో అని చెప్పి నాకు అర్థమవుతుంది. సో అభిషేక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ప్రెజెంట్ చేయడం జరిగింది, ఎందుకంటే ప్రతి ఆప్షన్ని కూడా సాల్వ్ చేస్తూ వచ్చారు. సో ఏబిసిడి అంటే బి అవుతుంది, ఏసిడి ఎందుకు కాకూడదు కూడా ఈజీగా మనకి ట్రేస్ అవుట్ చేయడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ కాపీ అవుతుందంటే ప్రవీణ్ది. సో ఈయన కూడా ఆన్సర్స్ మెన్షన్ చేశారు, అలాగే అప్రోచ్ కూడా మెన్షన్ చేశారు. సో యువర్ వే ఆఫ్ అప్రోచ్ ఈస్ రైట్ అనేది తెలుస్తుంది. కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అయినా సరే కొన్నిసార్లు మనకి బాజీరావు 2 అనేసరికి మనకి ఒక పాయింట్ అనేది స్ట్రైక్ అవుతుంది, ఆ పాయింట్ కూడా మెన్షన్ చేసి ఉంటే ఇంకా మనకి బాగుండేది. నెక్స్ట్ అలాగే ఇప్పుడు క్యాలికట్ అంటే మీకు ఒక పాయింట్ స్ట్రైక్ అవుతుంది. నెక్స్ట్ పులికాట్ అంటే మనకి ఏంటి డచ్ తాలూకా హెడ్ క్వార్టర్స్ అని తెలుస్తుంది. సో ఇలాంటి మనం కూడా ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా మిగతా ఆప్షన్స్ని మీరు క్యాప్చర్ టెక్స్టైల్స్ అవుతుంటే మనకి స్పెషల్గా మనకి బ్రిటిష్ అవుతుందని మనకు తెలుస్తుంది. సో ఇలాంటి పాయింట్స్ కూడా మీరు యాడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. నెక్స్ట్ కాపీ అవుతుందంటే మనకి దాసరి తేజ. సో మీరేంటే డైరెక్ట్గా ఆప్షన్ ఇచ్చేసారు, కానీ మిగతా ఆప్షన్స్ని కూడా మీరు ఎలాగ ఎలిమినేట్ చేశారు అనేది మెన్షన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సో ఇది యాక్చువల్గా డిఫరెంట్ పర్సన్స్ అప్రోచ్. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే ఒక్కొక్కది ఒక్కొక్క వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. కొంతమందికి అనాలిసిస్ బేస్డ్ థింకింగ్ ఉంటుంది, కొంతమంది ఏంటంటే డైరెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయరు. కానీ మనకేంటే డిఫికల్టీ క్వశ్చన్స్ వచ్చినప్పుడే మనకేంటంటే మన అప్రోచ్ ఏంటి, నెక్స్ట్ మన అనలిటికల్ నాలెడ్జ్ అనేది ఇక్కడ మనకి పెద్ద ఛాలెంజ్. ఇక్కడే మనం మ్యాక్సిమం కాంపిటీషన్ ఎలిమినేట్ చేయొచ్చు. అందుకని చెప్పి ఈ
కొత్త అప్రోచ్ని మీకు షేర్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైతే ఆన్సర్ షీట్స్ పంపించలేదో మీరు ప్లీజ్ పంపించండి, అలాగైతే మనకి తెలుస్తుంది యువర్ వే ఆఫ్ అప్రోచ్. అండ్ ప్లీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్. అంటే మీకు ఈ టెస్ట్ పేపర్స్ ఆన్సర్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది, అంటే మీకు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఈ వే ఆఫ్ అప్రోచ్ అనేది జస్ట్ మీరు మెన్షన్ చేయండి. అదైతే నాకు కూడా తెలుస్తుంది అది ఎంతవరకు మీకు వర్కౌట్ అవుతుంది అనేది. సో ఇది యాక్చువల్ రివ్యూ. అయితే బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోవాల్సింది అంటే సాయి ప్రతాప్ అండ్ అభిషేక్. సో వీళ్ళిద్దరు కూడా చాలా బ్యూటిఫుల్గా ప్రెజెంట్ చేయడం జరిగింది. ఆన్సర్స్ని ఒక్కొక్కటి ఎలా సాల్వ్ చేసుకుంటూ వచ్చారు అనేది మీకు ఈ ఆప్షన్స్ని చూస్తే మీకు తెలుస్తుంది. సో మీరు కూడా ఇదే అప్రోచ్ని ఫాలో అవ్వండి, గ్యారంటీ మీకు కూడా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ IAS APPSC TSPC లెక్చర్స్.